అందరికీ నమస్కారం అండి. పెత్తనాలు చెయ్యాలి అని చూసేటప్పుడు మీకు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక ఆడబడుసే ఉందండి, అన్నగారి మీద, వదిన గారి మీద, తల్లి మీద పెత్తనం చెయ్యాలని, ఎంత వయసు వచ్చినా పెత్తనం చెయ్యాలి పుట్టింటి మీద అని చూస్తూ ఉంటారు కదండి. చూసేటప్పుడు మరి మీకు కూడా ఒక ఆడబడుసు ఉంటారు, వాళ్ళకు కూడా అదే వర్తింతుంది కదా. ఇక్కడ ఎందుకు చెయ్యాలి పెత్తనం, వాళ్ళు వచ్చి మీ మీద చేస్తే మీరు ఎందుకు ఊరుకోరు? మీకు పనికొచ్చేది ఇంకొకళ్ళకి పనికిరాదా? మీ ఆడబడుసుని మీరు పట్టించుకోరు, మీ ఆడబడుసుని మీరు చూడరు, వాళ్ళ కష్టంలో ఉన్నా చచ్చిపోతున్నా సరే చూడరు, మంచినీళ్ళు ఇవ్వరు. కానీ మీరు వచ్చి పుట్టింటి మీద పెత్తనం చేసి, వయసు అయిపోయినా సరే, పెద్దోళ్ళు అయిపోయినా సరే ఇంకా పెత్తనం చేసి, వాళ్ళ మీదే కాకుండా వచ్చిన వాళ్ళ కోడళ్ళ మీద కూడా పెత్తనం చేయాలని చూస్తారు. అది ధర్మం అండి? కాదు కదండి. ఇక్కడ ఏదైతే మనం ఆచరిస్తున్నామో అవతల కూడా అదే ఆచరించేలాగా చూసుకోవాలి. మనం సంతోషంగా పెట్టిన కాడికి పట్టుకెళ్ళిపోతే ఇంకొకసారి పిలిచి పెడతారు, అంతేగాని అథారిటీ చలాయిస్తే చూసి చూసి ఒక్కసారే తిరగబడతారు. అత్తలు ఊరుకున్నా ఆ అత్తలకి కోళ్ళు వచ్చుంటారు కదా, ఆ కోడళ్ళు ఊరుకోరు కదా. రేపు పొద్దున్న వాళ్ళు తిరగబడతారు కదా, మా అత్తగారి మీద నువ్వు పెత్తనం చేస్తున్నావు, మా మీద చేస్తున్నావు అనేసి తిరగబడతారు. మరి మీకు ఆడబడుతున్నప్పుడు మీరు కూడా అలా చెయ్యాలి కదా వాళ్ళకి. ఇక్కడ ఏదైతే అథారిటీ చేసి పట్టుకెళ్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకు కూడా చెయ్యాలి. వాళ్ళకు కూడా అలాంటి ఆశలు ఉంటాయని ఎందుకు అనుకోరు? ఇక్కడ పెత్తనం చెయ్యాలి, అటు నుంచి మీరు తెచ్చుకోవాలి తప్ప మీరు పెట్టకూడదు. అలా కొంతమంది ఉన్నారండి. నా దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్లే చెప్తున్నాను నేను. నా దగ్గర చాలామంది కూర్చుని ఉంటారు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ లోకాభిరామాయణంలో మా ఇంట్లో ఇలా ఉందండి, మా ఇంట్లో ఇలా జరుగుతుందండి అని చెప్తూ ఉంటారు. ఆ చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఈ ఇంటికి ఈవిడి ఆడబడుసు, ఈవిడికి కూడా ఒక ఆడబడుసు ఉంటుంది. ఆ ఆడబడుసు ఉన్నప్పుడు ఆవిడకి ఎందుకు నువ్వు చూడవు? వాళ్ళని ఎందుకు పట్టించుకోరు? ఇక్కడికి వచ్చి ఇంకా పెత్తనం చేయటం ఏంటి? నీకు కోడళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు, యువతల వాళ్ళకి వదిన గారికి కూడా కోడలు ఉంటుంది, కొడుకుంటాడు, అందరూ ఉంటారు. మరి వీళ్ళ మీద ఇంకా పెత్తనం చేయడం ఏంటి? దానికి ఒక అద్దు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి, మంచి మనసు ఉండాలి తప్ప పెట్టిపోతలు రోజు వాళ్ళు పెట్టేస్తే మనం తినేస్తే సరిపోదండి. అట్టెట్టిన వాళ్ళకి మా అమ్మమ్మ అనేది, అట్టు పెట్టిన వాళ్ళకి అట్లో మొక్కన్నా పెట్టాలనేది, అంతేగాని తెచ్చుకోవటమే మనం అనుకోకూడదు. ఇచ్చుకోవటం కూడా ఉండాలి. ఏమంటారు చెప్పండి? అలా కష్టాలు పడేవాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో కూడా. నా కళ్ళ ముందు జరుగుతున్నాయి, చూస్తున్నాను నేను.